1 సంబంధించినటువంటి ప్రధాన వార్త ఏ విధంగా ఉందో నేను చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఇది గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రూప్ 1 అభ్యర్థుల లక్ష్య సాధనలో అసలైన అర్హులకు మోసాలు జరిగాయా, మూల్యాంకన జవాబు పత్రాలు ఎందుకు దాస్తున్నారు, ప్రశ్నార్థంగా మారిన ఫలితాలు, గొడవకు సమాధానకర్త ఎవరు, ఈడబ్ల్యూసీ కోటాల సంపన్నులంతా సొర్రుతున్నారు, ఎవరి మా నాన్న వాళ్ళు మోసాలకు పాల్పడితే ఆధారాలకు నిజాయితీ ఎలా వర్తిస్తుంది, మొదటి గ్రూప్ 1 రద్దు, రెండవ గ్రూప్ 1 నోటిఫికేషన్ల మధ్య ఆంక్షలు వ్యత్యాసం ఏంది, జీవో నెంబర్ 55 మార్చబడి జీవో నెంబర్ 29గా మార్చింది ఎవరి లబ్ధి కోసం, అధిక మార్కులు సాధించిన అభ్యర్థులపై అనుమానాలు వ్యక్తపరుస్తున్న తెలంగాణ సమాజం, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్ హక్కులను హరిస్తుంది ఎవరు, ప్రధానంగా రాసినటువంటి వార్త. ఇక్కడ ఉన్నటువంటి నేను ఇక్కడ సబ్ టైటిల్ పెట్టి ఏదైతే రాసినాం, గ్రూప్ 1 అభ్యర్థుల లక్ష్యంలో అసలైన అర్హులకు మోసాలు జరిగాయా లేదనేది క్వశ్చన్ మార్క్. అక్కడ ఉన్నటువంటి మూల్యాంకన జవాబు పత్రాలు ఎందుకు దాస్తున్నారు, మూల్యాంకన జవాబు పత్రాలు ఎందుకు దాస్తున్నారు, ఎప్పుడో కంపల్సరీ చెప్పాల్సిన అవసరం, కానీ ఎందుకు దాస్తున్నారు, ప్రశ్నార్థకంగా మారినటువంటి గొడవకు సమాధానకర్త ఎవరు, ఈ అన్నిటికీ కారణాలు ఎవరు, ఈడబ్ల్యూసీ కోటాలో సంపన్నులంతా ఎవరు ఆ కోటాలో చేరిల్లో, ఈడబ్ల్యూసీ కోటాలో ఇలా ఉన్నటువంటి ఈడబ్ల్యూసీ కోటాలో ఎవరు దానికి అర్హులైళ్ళు, ఎవరికి లబ్ధి చేరింది, ఇక్కడ ఉన్నటువంటి ఎవరి మానన వాళ్ళు మోసాలకు పాల్పడే ఆధారాలకు ఎలా వర్తిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి జీవో నెంబర్ 55 మార్చబడి జీవో నెంబర్ 29గా ఎందుకు మార్చబడింది, దాని ఎవరు లబ్ధి కోసము, జీవో నెంబరు 55ను జీవో నెంబర్ 29గా మార్చి ఎవరి లబ్ధి కోసం చేసిళ్ళు, ఎవరి లైఫ్లో మేలు చేయడం కోసం చేసిళ్ళు, ఎవరికి అన్యాయం చేయడం కోసం మార్చిళ్ళు, 55 జీవో నుండి 29వ జీవోగా ఎందుకు మార్చబడింది అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. అధిక మార్కులు సాధించిన అభ్యర్థులపై అనుమానాలు, ఎవరైతే అధిక మార్కులు ఏ విధంగా వచ్చినాయి, అధిక మార్కులు ఏ విధంగా సంపాదించాలో, వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే చదువుకున్నటువంటి వేదాల వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ప్రిపేర్ అయ్యారు, దానికి సంబంధించిన ప్రధానంగా కూడా ఉన్నటువంటి అంశాలు కూడా ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పేటువంటి నేపథ్యం చేస్తున్నాను. గ్రూప్ 1 కళ ప్రశ్నార్థకమైన ఫలితాల్లో మార్కులను చూస్తూ అవక్కవుతున్నటువంటి అభ్యర్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఫలితాలను చూసి ఒక్కొక్కరు కూడా అవ్వక్క అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించమని చెప్పుకునే గ్రూప్ 1 మెయిన్ రాత పరీక్ష జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన సబ్జెక్టు ఎక్స్పర్ట్ దేశవ్యాప్తంగా తీసుకున్నారా, తెలంగాణకు మాత్రమే పరిమితం చేశారా అనే దాని మీద పలు అనుమానాలు కలిగించబడుతున్నాయని డాక్టర్ బరిగెల శివ అభ్యంతరం వ్యక్తపరిచారు. మూల్యాంకనదారులు ఉద్యోగ అర్హత వివరాలు, ఉద్యోగ ఐడీలను పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని అడిగారు. ఎక్కువ శాతం డిగ్రీ ఎయిడెడ్ కళాశాల చెందిన లెక్చర్లను మెయిన్ రాత పరీక్ష అభ్యర్థుల జవాబుపత్రాలు మూల్యాంకనకు ఉపయోగించాలని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈడబ్ల్యూసీ కోటాల అర్హతలు పొందుతున్న అభ్యర్థుల ఆస్తుల వివరాలతో పాటు ఈడబ్ల్యూసీ కోటాకి ఎలా అర్హతలు సాధించాలో వివరాలు వెల్లడించాలన్నారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 2014 నుండి ఎక్కడ చూసిన రిజర్వేషన్ల హక్కులు హరించి వేయబడుతున్నాయన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కోటా ప్రధాన రిజర్వేషన్ కోటాలను దాటుకొని ముందుకెలా వచ్చిందంటూ అనుమానం వ్యక్తపరిచారు. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనకర్తలుగా ఎంతమంది నిజంగా ఉన్నారు, ఎంతమంది నిజంగా ఈ కోటాలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది, ఎన్ఎస్సి పేపర్లు మూల్యాంకనం చేశారో ఆధారాలు వెల్లడించిన అవసరం ఉందన్నారు. టీజీపీఎస్ చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారైన బుర్రా వెంకటేశం ఆయా సబ్జెక్టు మూల్యాంకనంలో సొంత సబ్జెక్టు అర్హత కలిగిన మూల్యాంకనదారులే జవాబు పత్రం మూల్యాంకనకు ఉపయోగించారా లేదంటే ఇతరత్ర సబ్జెక్టు కలిగిన అర్హులను మూల్యాంకన గణం కోసం ఉపయోగించాలన్నది వెలుగులోకి రావాల్సిందన్నారు. మూల్యాంకనదారులు విద్యార్హతలు మూల్యాంకన అనుభవం అర్హతలను ఏ అనుభవ లెక్కల ఆధారంగా పరిగణించారో వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. మూల్యాంకన విధానమే కొంపముంచిందా అంటూ అభ్యర్థులు తలా బాదుకుంటుండగా అభ్యర్థుల అనుమానాలను నివృత్తి ఇవ్వాల్సిన అధికారులు జవాబుదారిన ఎందుకు మరుగున పరుస్తూ దినదినానికి కనుమరుగైపోయేలా చేస్తున్నారో, నిజాయితీగా మూల్యాంకన కొనసాగించమని విశ్వాసంతో ఉన్నప్పుడు అత్యధిక మార్కులు సాధించిన 6000 లోపు అభ్యర్థులు మార్కులకు అనుగుణంగా వివిధ 6 పేపర్లో సాధించిన మార్కుల జవాబుపత్రాలను ఎందుకు వెబ్సైట్లో పొందుపరచని నిజాయితీ కనపరచలేకపోతున్నారు తెలపాలన్నారు. ప్రశ్నించేవారు లేకపోతే ఎంతకైనా దిగజారుతారా అనే పలు రకాల అనుమానాలకు అధికారులు బలం చేకూరుస్తున్నట్లుగా వాళ్ళ మౌనం ఉందన్నారు. అత్యధిక స్కోర్ సాధించిన అభ్యర్థులు వివరాలు వెల్లడించడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారంటూ సూటిగా అడిగారు. 30కి పైగా ఉన్నత న్యాయస్థానంలో గ్రూప్ 1 పై కేసులు నడుస్తుండగా 2 కంటెంప్ట్ కేసుల ఆధారాలను పరిగణలో తీసుకొని గత గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయడమే కాకుండా కొత్త నోటిఫికేషన్ ఎన్ని కేసులైనా 30 కేసులు కూడా ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి కోట్ల 30 మంది కేసు వేసిల్లో దానికి సంబంధించిన కంటెంట్ కేసు కూడా నడుస్తుంది. ఇక్కడ మనం చూసిన 30కి పైగా న్యాయస్థానంలో గ్రూప్ 1 సంబంధించిన కేసులే నడుస్తున్నాయి. దానికి సంబంధించిన కంటెంప్ట్ కేసులు కూడా ఆధారంగా కూడా తీసుకోవాల్సిన అవసరం, కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు. విడుదల చేసిన 503 పోస్టులకు గాను 60 పోస్టులు పెంచి
నోటిఫికేషన్ ఇవ్వగా కొత్త అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎంతమంది మెయిన్ రాత పరీక్షకు అర్హత సాధించారో, అందులో ఎంతమంది అభ్యర్థులు అత్యున్నత మార్కులు సాధించారో వివరాలు వెల్లడించే ఉందన్నారు. దేశవ్యాప్తంగా సమాచార చట్టం సెక్షన్ 6/1 సెక్షన్ 7/1 యాక్ట్ ప్రకారం ప్రభుత్వం తరపున విడుదల చేయబడిన ఎలాంటి ఫలితాలనైనా ఆధారాలతో సహా పబ్లిక్ డొమైన్లో పొందవలసి ఉండగా ఆధారాలను అన్నింటినీ దాయడంలో అంతర్యం ఏందని ప్రశ్నించారు. ఎవరి మానాన వాళ్ళు మోసాలకు పాల్పడితే ఆధారాలకు నిజాయితీ ఎలా వర్తిస్తుందన్నారు. ప్రధానంగా గ్రూప్ 1లో బహుజనులు రిజర్వేషన్లు మరుగున చేయడమే కోసమే ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి త్వరతగిన మెయిన్ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారన్నారు. టీజీపీఎస్ చైర్మన్తో పాటు సభ్యుల పూర్తి అనర్హులు నియమించిన ప్రభుత్వం చిత్తశుద్ధి ఎలా ప్రారంభించినట్లు అవుతుందని అడిగారు. చైర్మన్ ఎంపికకు గ్రూప్ 1 మెయిన్ రాత పరీక్షకు ముడిపెట్టి ఐఏఎస్ అధికారిని నియమించడం వల్ల టీజీపీఎస్ నియమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించినట్లు స్పష్టంగా వెల్లడవుతుందన్నారు. మధ్యస్థంగా సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసి ఇప్పటి వరకు సభ్యులు నింపకుండా అర్హత లేని సభ్యులతో గ్రూప్ 1 లాంటి దేశస్థాయి నియామకాన్ని సారూప్యతతో కూడిన ఫలితాన్ని తెప్పిస్తామని తెలంగాణ ప్రజలను ఎలా నమ్మిస్తారో ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యుల అర్హతలు ఏ కోటలు నియమించారో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. దీని పూర్తి ఉదంతాన్ని పరిలో తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయసు పాలయ్యే ఆస్కారం లేకపోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు అనుమానాలకు దావిస్తున్న రిజర్వేషన్ల వాటాను ఎలా భర్తీ చేస్తారో ప్రభుత్వం దగ్గర ఏమాత్రం క్లారిటీ లేదన్నారు. గ్రూప్ 1 రాత పరీక్ష ఆదరణ ఎంత దాస్తే అంత అనుమానాలు ఎక్కువగా పెరుగుతున్నాయని సంగతిని చైర్మన్తో పాటు సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం పసిగట్టలేకపోతుందన్నారు. మెయిన్ రాత పరీక్ష కోసం కేటాయించిన సిలబస్లో 30కి పైగా ప్రశ్నలు పొరపాటుగా వచ్చినాయని అభ్యర్థులు అందరూ వ్యక్తం చేస్తుండగా అధికారులు మాత్రం 3 ప్రశ్నలు మాత్రమే పొరపాటుగా వచ్చాయని తెలపడంతో అంతరం ఏంటని అడిగారు. ప్రశ్నపత్రాలు సిద్ధపరిచిన అధికారులు అనుభవ వివరాలను తెలంగాణ సమాజానికి తెలపగల దమ్ము టీజీపీఎస్ శాఖకు కానీ ప్రభుత్వానికి కానీ ఉందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మారుమోగిపోతున్న ఒకే ఒక్క అంశం గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు దొరలాయని భౌటంగానే చర్చించుకుంటున్నారు. ఇటు ప్రభుత్వము అటు టీజీపీఎస్ అధికారులు మౌనం వెనకాల రహస్య మోసం ఏందంటూ ప్రశ్నించారు. సమాధానకర్తలుగా జవాబుదారులుగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మౌన ప్రదర్శన కొనసాగిస్తే దేనికి మంచిది తెలంగాణ సమాజానికి గ్రూప్ 1 అభ్యర్థులకు తెలపాలన్నారు. తెలంగాణ ప్రజలకు నిరాధారమైన సేవలను అందించడంలో ప్రభుత్వం కనబరిచే విధి విధానాలే ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తాయన్నారు. గ్రూప్ 1 ఫలితాల ఆధారాలను తెలంగాణ సమాజానికి కనువిప్పగలిగేలా వెల్లడిస్తూ నిజాయితీని పెంచాలంటూ ప్రభుత్వ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి కానీ గుర్తు చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ గ్రూప్ 1 సంబంధించిన కళ ఎంత దారుణమైనటువంటి మోసాలు ఉన్నాయి, ఏ విధంగా మోసాలు చేస్తున్నారు, ఏ విధమైన మోసాలకు పాల్పడరు, ఏ విధమైనటువంటి మోసాల్లో ఏ విధంగా అది కోర్టు కంటెంట్ కేసు ఏ విధంగా నడుతున్నాయి, ఇవాళ ఉన్నటువంటి కోర్టులో ఎంతమంది కేసు వేసేళ్ళు, ఏ విధంగా నడుస్తున్నది, గతంలో ఉన్నటువంటి సందర్భాలు ఏ విధంగా వాళ్ళు నివృత్తి చేసుకున్నారు, ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా నిర్వహించారు, అవన్నీ కూడా ఇలా అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అందుకోసమే గ్రూప్ 1 ఫలితాల్లో కూడా అవకతవకలు జరిగాయి. గ్రూప్ 1 ఫలితాల్లో కూడా కావాలని దీంట్లో పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగింది. ఈ ఉన్నటువంటి 30 లక్షల మంది ఆత్మగౌరవాన్ని కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి తెలియకుండా, మంత్రులు తెలియకుండా, ఉన్నటువంటి టీజీపీఎస్ చైర్మన్కి వాళ్ళందరికీ తెలియకుండా జరిగాయి అనేటువంటి సందర్భాలు కూడా ఎక్కడ లేవు. ఇలా అనేకమైనటువంటి అనుమానాలకు, అనేకమైనటువంటి ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. ఇలా గ్రూప్ 1 సంబంధించిన 60 పోస్టులు పెంచాలి, 503 పోస్టులకు 563 పోస్టులు పెంచి 60 పోస్టులు అదనంగా పెంచి ఏ విధంగా పెంచాలి, ఎవరున్నది, వాళ్ళ సంబంధించిన డాటా ఏంది, వాళ్ళ సంబంధించిన విషయాలు ఏందని కూడా స్పష్టంగా రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జీవో 55గా మార్చిన జీవో నెంబర్ 29గా మార్చింది కూడా ఎవరి కోసం అన్నట్టు ప్రధానంగా కూడా రాసింది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. దీనిలో మాట్లాడడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సంబంధించిన అవమానాలు, వాళ్ళ సంబంధించిన అనుమానాలు, కొంతమంది అవమానానికి కూడా గురయ్యేటువంటి నేపథ్యం ఉంది. కొంతమంది నిజంగా అనేకమైన అనుమానాలు కూడా తావెత్తేటువంటి సందర్భాన్ని జైబిందిన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, జైబిందిన పత్రికలో ఉండే ప్రధాన వార్తల మొదటి నుంచేది కూడా గ్రూప్ 1 ఫలితాల విషయంలో మొదటి నుంచేది కూడా ఏ పత్రిక, ఏ టీవీ ఛానల్ కూడా చూపించలేని విధంగా ప్రతిదీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. దీనిలో ఉన్నటువంటి ప్రధాన వార్త